కృష్ణం వందే జగద్గురుం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవుల తరపున శ్రీకృష్ణ భగవానుడు కౌరవుల వద్దకు దూతగా వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు ఎంతో విలాసవంతమైన విందుని శ్రీకృష్ణుని కోసం సిద్ధం చేసి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు వారికి దూత మాత్రమే కాదండి, దుర్యోధనుని యొక్క కూతురుని శ్రీకృష్ణ స్వామి యొక్క పుత్రుడు సాంబుడున్నాడు కదా, అతను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా వియ్యంకులనమాట. అయినా కూడా శ్రీకృష్ణుడు దుర్యోధనుని ఆతిథ్యాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే కౌరవులు ధర్మానికి విరుద్ధమైన వారు, అధర్ములు కాబట్టి. కనుకనే శ్రీకృష్ణుడు వారి ఆతిథ్యాన్ని తిరస్కరించి విదురుని ఇంటికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మీ ఇంటికి వెళుతున్నాడయ్యా విదురా అని సభలో ఉన్నటువంటి విదురునికి ఎవరో చెప్పగా, విదురుడు పరుగున ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి వాళ్ళ ఇంట్లో చూసి ఎంతో సంతోషపడ్డాడు. విదురుడు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వస్తాడని కల్లో కూడా ఊహించుకోలేదండి. కృష్ణుడు వచ్చాడు, భోజనం పెట్టమని అడిగి మరీ వాళ్ళ ఇంట్లో భోంచేశాడు తెలుసా. ఎంతో సాధారణ జీవితం గడిపేటువంటి విదురుని ఇంట కేవలం ఆకుకూర మాత్రమే ఉంటే దాన్నే ఎంతో ప్రీతిగా మాధవుడు తిన్నాడు. ఎందుకంటే విదురుడు ధర్మాత్ముడు, అలాగే సత్యవంతుడు కనుకే స్వామి అతని భక్తిని స్వీకరించారు. అయితే విదురుడు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు అనే సంతోషంలో స్వామికి అరటిపండు ఒలిచి పెడదాము అని అనుకుని అరటిపండును ఒలిచాడట. పండు స్వామికి ఇవ్వబోయి చూసుకోకుండా పండును పడేసి తొక్కను ఇచ్చేశాడట. స్వామి ఆ తొక్కను కూడా ఎంతో ప్రేమగా ఆరగించారట. ధర్మపరాయణులంటే మన స్వామికి అంత ఇష్టం అన్నమాట. అయితే ద్రౌపది వస్త్రాపహరణ జరిగింది కదండి. ఆ టైంలో పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని కూడా పెట్టి ఓడిపోయారు కదండి. ఆ టైంలో ఇక దుర్యోధనుడు ద్రౌపదిని ఒక దాసీదాల్లాగా చేయాలని చెప్పేసి ద్రౌపదిని సభకు తీసుకొని వచ్చి మాకు దాసీతనం చెయ్యమను అని చెప్పి ఒక సేవకుడైన రాతిగామిని దుర్యోధనుడు పంపుతూ ఉంటే విదురుడు ఎంతో ఎదిరించాడండి. ఎన్నో మాటలు దుర్యోధనుడికి చెప్పాడు. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు నాయన, ఆవిడ ఎంతో పతివ్రత, ద్రౌపది అయోనిజ, ఆమె జోలికి పోతే మీరందరూ నరకానికి వెళ్లాల్సి ఉంటుంది, నాశనమైపోతారు అని ఎంతగానో ఎదిరించాడు. కానీ ఆ దుష్టచతుష్టయం ఉంది కదండి, అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వీళ్ళు నలుగురు కూడా విదురుణ్ణి నానా విధాలుగా అవమానించారు. అయినా కూడా ఇది తప్పు అని ఒక్క మాట కూడా ధృతరాష్ట్రుడు తన కొడుకులకు చెప్పి మందలించలేదు. దానికి విదురుడు ఏం పడ్డకపోయినా కూడా ఒక ఆడకూతుర్ని, అదే ఆ ఇంటి కోడల్ని నలుగురిలో అవమానిస్తున్నందుకు ఎంతగానో బాధపడ్డాడు విదురుడు. మరి అలాంటి విదురుడు అసలు ఎవరు? పాండురాజుకి, ధృతరాష్ట్రునికి, విదురునికి అసలు సంబంధం ఏమిటి, అసలు ఆయన స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాము. మీరైతే వీడియోను పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. శంతన మహారాజుకు గంగాదేవికి పుట్టినటువంటి వాడు భీష్ముడు. శంతన మహారాజుకు గంగాదేవి తరువాత మరొక భార్య ఉంది, ఆవిడే సత్యవతి. ఆమెకు 2 కుమారులు, ఒకరు చిత్రరథుడు, అలాగే ఇంకొకడు విచిత్రవీరుడు. చిత్రరథుడు ఒక గంధర్వుని చేతిలో మరణించాడు. ఇక విచిత్రవీరునికి వివాహమయ్యి 2 భార్యలు, అంబిక, అంబాలిక. ఆ తర్వాత అతను ఒక రోగం వల్ల మరణించాడు. అతను చనిపోవడం వల్ల ఈ కురువంశంలో సంతానం అనేదే లేదు. అప్పుడు విచిత్రవీరుని తల్లి సత్యవతి ఉంది కదండి, ఆమె ఏం చేసిందంటే వంశాభివృద్ధి కోసం భీష్ముణ్ణి వివాహం చేసుకోమని కోరింది. కానీ అతను తండ్రి కోసం సవతి తల్లికి ఒకానొక రోజు నేను వివాహం చేసుకోను అని ఇచ్చిన మాట కోసం అతను ఇప్పుడు అదే సవతి తల్లి, నువ్వు ఒక పెళ్లి చేసుకొని చక్కగా సంతానాన్ని కని ఈ వంశాన్ని వృద్ధి చేసుకో అయ్యా అన్నా కూడా మాట తప్పడం కుదరదు అని కరాఖండిగా చెప్పేశాడు భీష్ముడు. ఇక సత్యవతి చేసేదేం లేక ఆవిడ ఇంతకుముందే సజ్జోగర్భం ద్వారా పరాశర మహర్షితో తనకు కలిగినటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు, అతడే వ్యాసుడు. ఆ వ్యాస భగవాన్ని తలుచు అతను వచ్చాడు. ఆమె తన 2 కోడళ్ళైన అంబికా, అంబాలికలకు ఎలాగైనా సంతాన భాగ్యం కలిగించమని కోరుకుంది. అప్పుడు వ్యాసుడు తల్లి మాట కాదనలేక ఏం చెప్పాడు అంటే, నా వల్ల సంతానం
కావాలంటే వాళ్ళు 1 సంవత్సరం పాటు నియమాలు పాటించాలి అని చెప్పాడు. కానీ సత్యవతి తొందరగా తమ వంశానికి పుత్రులు కావాలి అని చెప్పి కోరుకుంది. ముందుగా అంబికను వ్యాసుని దగ్గరికి పంపింది. అంబిక అంత పెద్ద ఋషి అయిన వ్యాసభగవాన్ని చూసి భయంతో ఆయన దగ్గర ఆవిడ కళ్ళు మూసేసుకుంది. అందుకే ఆమెకు గుడ్డివాడే పుత్రునిగా పుట్టాడు. అతనే కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు. ఇప్పుడు అంబాలికను పంపింది. ఆ అంబాలికకు ఆయన్ను చూసి భయం వేసింది. భయంతో ఒళ్ళంతా జలధరించింది. ఆమెకు పాండురోగంతో 1 పుత్రుడు జన్మించాడు. అతనే పాండవుల తండ్రి పాండురాజు. అయ్యో, 2 పిల్లలు కూడా ఇలా ఉన్నారే అని సత్యవతి మరొకసారి అంబికని వ్యాసుని వద్దకు వెళ్ళమనగా ఆమె కొంచెం చికాకు పడినదై తన దాసిని ఆ వ్యాసభగవానుని దగ్గరికి పంపించింది. ఆ దాసి తను గొప్ప మహర్షి కనుక అతని అంశతో 1 పుత్రుడు జన్మిస్తే అతను కూడా గొప్ప మహానుభావుడవుతాడు కదా అని ఆలోచించి ఎంతో వినయ విధేయలతో భక్తితో ఆ మహర్షిని సేవించింది. ఆయనతో సమయాన్ని గడిపింది. ఆమెకు 1 చక్కని కుమారుడు యమధర్మరాజు యొక్క అంశతో జన్మించాడు. అందువల్లే అతను ఎంతో నియమనిష్టలతో ధర్మబద్ధంగా ఉంటాడు. అతనే విదురుడు. ఇతను ఎప్పుడూ కూడా ధృతరాష్ట్రుని పక్కనే ఉండి ధృతరాష్ట్రునికి మంచి చెడు, ఏది ధర్మం ఏది అధర్మం అని చెబుతూనే ఉండేవాడు. కానీ కౌరవులు మాత్రం విదురుణ్ణి ఎప్పుడూ కూడా 1 దాసీపుత్రునిగానే చూసేవారు, కానీ తమ పినతండ్రిగా ఎప్పుడూ చూడలేదు. పాండవులు మాత్రం తమ పినతండ్రిగా గౌరవించేవారు విదురుడిని. విదురుడు గొప్ప ఆధ్యాత్మిక సాధకుడండి, సత్వజ్ఞాన సంపన్నుడు. అందుకే రాయబారానికి వచ్చిన కృష్ణుడు దుర్యోధనుడు గొప్ప విందు తయారు చేయించినా కూడా శ్రీకృష్ణుడు మాత్రం విదురుని ఇంటికే వెళ్ళాడు. వ్యాసుని బీజం కనుకనే వ్యాసుని తర్వాత అంతటివాడుగా అందరూ కూడా విదురుణ్ణి గౌరవిస్తూ ఉండేవారు. ధర్మశాస్త్ర కోవిదుడైన విదుర నీతులు ఆనాటి పరిస్థితులకు మాత్రమే కాదండి, ఈనాటికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎప్పుడైనా ధృతరాష్ట్రునికి మనస్సు బాగోలేకపోయినా, బాధలో ఉన్న విదురుణ్ణి పిలిచి మాట్లాడి విదురుణ్ణి మాటలతో ఇతను స్వాంతన పొందుతూ ఉండేవాడు. విదురుడు చెప్పినటువంటి కొన్ని నీతి వాక్యాలని మనం కూడా తెలుసుకుందామా? ఆహ్వానం రాకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. పెద్దల పట్ల వినయ విధేయతలతో నడుచుకోవాలి. ఆగ్రహం సర్వవిధాలా నష్టం కలిగిస్తుంది. అంగబలం అర్ధబలం కన్నా సంకల్పబలం అనేదే గొప్పది. పరాయి స్త్రీని అవమానిస్తే పతనం తప్పదు. స్త్రీ అనుగ్రహం ప్రళయాంతకం. సత్య మార్గంలో నడిచే వ్యక్తికి ఓటమనేదే ఉండదు. సత్యం ద్వారా పొందే కీర్తి శాశ్వతమైంది. నీతిమంతుల్ని ఇబ్బందుల పాలు చేస్తే పతనం తప్పదు. పతనానికి ప్రథమ కారణం అసూయాద్వేషాలు. ఆత్మస్థైర్యం కలవాడు ఎన్ని ఆపదలొచ్చినా వాటిని ఎదిరించగలడు. శక్తివంతుడు హేళనను భరించడు. సమయం సందర్భం చూసి మరి ప్రతీకారం తీర్చుకుంటాడు. సమఉజ్జీతో యుద్ధం ప్రాణాంతకం. ఉపకారికి అపకారం తలపెట్టిన వారు నాశనం కాక తప్పదు. మేలు కోరేవారిని ఆదరించాలి. అసందర్భ ప్రేలాపన చెయ్యకూడదు. ఎప్పుడైనా బలహీనులను ఆదరించాలి, పేదవారిని సేవించాలి, సమఉజ్జీలను గౌరవించాలి. మన ఇంద్రియాలను ఎప్పుడూ కూడా మన అదుపులోనే ఉంచుకోవాలి. విషయ సేకరణ విద్య మాత్రమే కాకుండా సమయానుసారంగా వాడే భూరి విద్య కూడా కావాలి. నాకు కావాలి, నాకే కావాలి అనుకోవడం తప్పు కాదు, కానీ నాకు మాత్రమే కావాలి కానీ మరొకరికి ఉండకూడదు అనే వ్యక్తిత్వం అనేది మంచిది కాదు. ఈ విధంగా విదురుడు పాటిస్తూ చెప్పినటువంటి నీతి వాక్యాలు మరెన్నో ఉన్నాయండి. మరి మీకైతే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.